గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దారుస్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించింది చాలా పేద ముస్లింల పొట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్. అది మస్జిద్ కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. చాలా విష సర్పము తన పిల్లల్ని తానే తింటదట. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోణంతో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశ వ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలన్నీ పెట్టిన సంఘాలని కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశ వ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దాని వల్ల పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిండ్రా? రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ అంటే బడాచోర్లు అందరికీ న్యాయం జరిగింది. ఇలా ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కుంప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఎం పార్టీ, ఇతర ముస్లిం సంఘాలు అన్ని కలిపి మీటింగ్ పెట్టారు. 8 లక్షల ఎకరాల భూమి ఉంది. దాదాపు 10 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి వక్ఫ్ సంబంధించి. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి. ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళే చంపుతున్నారు పైసలని. నేను మీటింగ్ పెట్టడం చంపుతున్నారు పైసలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.